నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సంతోష్ గురించి చెప్తానండి. సంతోష్ పుట్టినప్పుడు మంచిగానే ఉన్నాడు. నార్మల్ డెలివరీ అయింది. హాస్పిటల్లోనే పుట్టిండు కూడా. సంతోష్ కూడా మంచిగా ఏడ్చిండు. పుట్టినప్పుడు కూడా మంచిగానే ఉన్నాడు. 3 కిలోల వెయిట్ కూడా ఉన్నాడు. అప్పుడే హాస్పిటల్కి చూపించడం కూడా పిల్లల డాక్టర్ చూస్తే మంచిగా ఉన్నాడు అని చెప్పిండ్రు. కాకపోతే పుట్టడంతోనే ఈయన కొంచెం వణుకుతుండే అన్నట్లు. ఇట్లా మేము డాక్టర్కు చెప్పినాం, ఎందుకు ఇట్లా వణుకుతున్నాడు అని అడిగితే, నవంబర్ నెలలో పుట్టిండు కదా, బాగా చలి ఉంటుంది కదా, అప్పుడు చలికి వణుకుతున్నాడేమో, కొంచెం వెచ్చగా పెట్టండి అమ్మా అని చెప్పిండ్రు. ఇంకా మేము అట్లనే అనుకున్నాము. వణుకుతుండే కొంచెం కొంచెం, అయితే వణుకడం అయితే ఉండే. అట్లనే ఇంకా ఉన్నాక మూడు నెలల తర్వాత ఇక్కడ మాడల అనేది ఇక్కడ ఇట్లా సీమ్ వచ్చిందండి. మాడ ఉంటుంది కదా, ఇక్కడ సీమ్ లాగా వచ్చింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పిండు ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పిండు. ఇన్ఫెక్షన్ అయింది అని ట్యాబ్లెట్ రాసిండు. రెగ్యులర్గా ట్యాబ్లెట్లు అయితే వాడినాము. అది వాడుతుంటే ఏమైందంటే మోషన్స్ బాగా పోతుండే అన్నట్లు. మోషన్స్ బాగా పోతుండే. ఇట్లా మళ్ళీ హాస్పిటల్కి పోయినాం మేము. బాగా మోషన్స్ పోతున్నాడు కదా, ఇట్లా చిన్నపిల్లలు ఒక 5 సార్లు 6 సార్లు కూర్చుంటారు కదా, ఈయన 10 సార్లు 12 సార్లు 15 సార్లు కూడా అట్లా పోతుండే అన్నట్లు. ఇంకా సార్ ఎందుకు ఇట్లా పోతున్నాడు బాబు, మళ్ళీ వీక్ అవుతాడేమో కదా అని మేము అడిగినాము. అడిగితే ఆ సార్ చెప్పిండు, ఇది ఇన్ఫెక్షన్ అనేది మోషన్లో పోతుందమ్మా, ఏం కాదు, ఇది తగ్గినాక అది కూడా తగ్గుతుంది అని చెప్పిండు అన్నట్లు. సరేలే అని అట్లనే మేము వాడినాం, ట్యాబ్లెట్లు వాడినాము. వాడినాక 1 సంవత్సరం వరకు ఇది తగ్గిపోయింది. ఇది కూడా మస్తు ఇబ్బంది పెట్టింది మాకు. ఆ సీమ్ వచ్చింది, ఇట్లా చిమ్ముతుండే సీమ్ కూడా. ఇక్కడ నుంచి ఇక్కడ చెవులకు వచ్చింది, చెవుల నుంచి ఇక్కడ కూర్చుని ఇంకా రాకుండా కూడా వచ్చింది. ఇంకా అందుకోసం మేము ట్యాబ్లెట్లు కూడా రెగ్యులర్గా వాడినాము. అదైతే తగ్గిపోయింది మంచిగానే. తగ్గిపోయినాక ఆ మోషన్ బాగా పోతుండే కదా, ఆ నడుములు అనేది చాలా వీక్ అయిపోయినాయి అన్నట్లు. 1 సంవత్సరం వరకే బాగా ఇంకా వణుకుడ ఎక్కువైంది అన్నట్లు. ఫస్టే కొంచెం ఉండే వణుకుడ, మళ్ళీ తర్వాత ఇంకా మోషన్ ఎక్కువ పోవడం వలనో ఎందుకో అని వణుకుడ మాత్రం ఎక్కువ అయిపోయింది. ఇంకొకటి, అస్సలు నిద్ర పోకుండే పుట్టినప్పుడు కూడా. అసలు తెల్లాళ్ళు ఏడుచుకుంటూనే ఉంటుండే. పాలు కూడా తాగకుండే. నేనే లేపి ఇట్లా పాలు ఇచ్చేది కూడా పిండుతుంటే అన్నట్లు నోట్లే. అసలు అప్పటి నుంచి అయినా కూడా అసలు పాలు తాగకుండే. తిండి కూడా అసలు చాలా తక్కువ తింటాడు ఇప్పటికైనా కూడా. 1 సంవత్సరం వరకు అయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది. ఆ సంవత్సరానికి బోర్ల పడుతున్నాడు బాబు. అందరు పిల్లలు 5 నెలలకు 6 నెలలకు అట్లా పడతారు కదా, ఈయన మాత్రం సంవత్సరానికి బోర్ల పడ్డాడు. కాకపోతే మాకేమనిపించింది అంటే, ఈయన చేతులు కాళ్ళు అన్నీ మంచిగానే ఉన్నాయి కదా, పెద్దవాళ్ళు 2 పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు కదా, ఈయన కూడా బాగానే ఉంటాడు అని అనుకున్నాం మేము. ఇక్కడ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. అందరు పిల్లలు ఎట్లా ఉంటారో అట్లనే ఉన్నాయి అన్నట్లు. లోపల మాత్రం ఏమి ఇన్ఫెక్షన్ ఉందో కానీ పైకి చూడడానికి మాత్రం మంచిగా ఉన్నాడు. ఇక సంవత్సరం అయిపోయినాక బోర్ల పడుతుంటే ఇక మేము మంచిగా అవుతాడనే అనుకున్నాము. కాకపోతే ఇంకా కూర్చోవడము అవన్నీ చేయలేదు అన్నట్లు. అప్పుడు ఇక 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపల కూసుంకము ఇట్లా చేస్తున్నాడు. అప్పటికైనా బలవంతంగా మెత్తగా చేసి ఇట్లా తాపుతుంటే అన్నట్లు ఈయనకు. ఇక హాస్పిటల్ కూడా మస్తు చూపిస్తే ఇప్పుడు నడుములు అనేది చాలా వీక్ అయిపోయినాయని చెప్పిండ్రు వాళ్ళు కూడా. ఇక బలానికి టానిక్లు, మంచి తిండి అవి పెట్టాలని చెప్పిండ్రు వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయినారు. ఎందుకంటే బాబు మొత్తం మంచిగా ఉన్నాడు కాబట్టి, చేతులు కాళ్ళు లాము ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. బలంగా తిండి పెట్టాలనే చెప్పిండ్రు. మేము ఇక అదే చూసినాము, అన్నీ పెడుతున్నాం కూడా. కాకపోతే బలవంతంగానే తినిపిస్తుంటిమి. అట్లనే ఇంకా 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు నడుస్తున్నాయి, ఇంకా నడుస్తలేడు అని అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ ఏమనిపించింది అంటే, ఆ మోషన్స్ బాగా పోయిండు కదా, అందుకే వీక్ అయ్యిండేమో, నడుస్తాడేమో ఒక 3 సంవత్సరాలకు 4 సంవత్సరాల కన్నా అని అనుకున్నాం మేము. కాకపోతే ఇక నడవలేడు. 4 సంవత్సరాలు అయినాక ఇక ఇక్కడిక్కడ చూపించడం బంద్ చేసి సికింద్రాబాద్ బోయినపల్లి హాస్పిటల్కి పోయినాము. NIMH హాస్పిటల్కి పోయినాము. ఇక్కడ చెప్పిందన్నట్టు ఇట్లా పోతే బాగుంటుందా అని. ఆ హాస్పిటల్కి పోయి నెలకు ఒకసారి పోతుంటిమి. ఆడికి పోయినప్పుడు వాళ్ళు చెప్పిరన్నట్లు, బాబు ఇట్లా నడవడు, ఎప్పుడు ఇట్లనే చేపియాలి అని చెప్పిండ్రు వాళ్ళు. సరే అని నెలకు ఒకసారి ఎప్పుడు రావాలని చెప్పిండ్రు, నెలకు ఒకసారి రావాలని చెప్పిండ్రు వాళ్ళు. ఇట్లనే రెగ్యులర్గా 4 సంవత్సరాలకు పోయినాము. ఇంకా వాళ్ళు బాల్ ఎక్సర్సైజులు, షూస్ ఇచ్చిండ్రు ఈయనకు నడవడానికి. ఇంకా షూస్ ఇచ్చిండ్రు, అవి కూడా ఏమి అంత మాకు మంచిగా అనిపించలేదు. ఎక్సర్సైజులు అయితే అప్పటి నుంచి చేపిస్తున్నాము. బాల్ ఎక్సర్సైజులు, కాళ్ళవి నడుములవి అన్నీ వాళ్ళు చెప్తుండ్రి. నెలకు ఒకసారి మేము 4 సంవత్సరాలకు పోయినాం వాడికి.
ఇంకా అవి చేపిస్తూనే ఉన్నాం అన్నట్లు. మాటలు కూడా ఇంకా మాట్లాడాడు కదా, బాగా మాట్లాడిపియాలి అని చెప్పిండ్రు. బాగా మాట్లాడిపియడము, ఎక్సర్సైజ్ చేపియడము అవన్నీ చేస్తున్నాం మేము. ఇంకా మళ్ళా ఇంకా అవే ట్యాబ్లెట్ రాస్తుంటారు వాళ్ళు, అవే ఎక్సర్సైజ్ చెప్తున్నారు అన్నట్లు. ఇంకా ఇది కాదని ఇక్కడ విజయకాంత్ హాస్పిటల్ అని ఉండే, ఇంకా మేము అక్కడ కూడా పోదామని అనిపించి చూపించినాం. చూపిస్తే వాళ్ళు కూడా అన్నారు రెగ్యులర్గా రావాలమ్మా ఇడికి వచ్చి చేపించుకొని పోవాలి బాబుని అని చెప్పిండ్రు. ఇంకా నేను ఫిజియోథెరపీ చేపించుకొని పోవాలని చెప్పిండ్రు. సరేలే ఈయనే కదా, మామనాలనే కదా, మాది కూడా మామనారే కదా అని రోజు ఆటోకి బాబుని తీసుకొని పోతుంటే ఒక గంట సేపు చేస్తుంటాడా. చేసినాక మళ్ళీ తోలుకొస్తుంటే రోజు అట్లనే పోతుంటే నేను ఒక 5 నెలలు 6 నెలలు అట్లా పోయినాం అన్నట్లు. ప్రైవేట్ హాస్పిటల్లే 5 నెలలు 6 నెలలు పోయినాము. అక్కడ ఒక సరళ మేడం అని ఒక మేడం ఉండే. ఆంటీ ఎందుకు వస్తారు ఆంటీ, ఇక్కడ ఇవే ఎక్సర్సైజులు కదా మీరు చేపించుకునేది, ఇంటి దగ్గరనే చేపించుకోండి అని చెప్పింది ఆ మేడము. సరే అని ఇంకా అట్లా ఫీజు ఎందుకు కడతారు వేస్ట్గా మీరు, ఇవే ఎక్సర్సైజులు మీరు ఇంటికాడ చేపించుకుంటే బాగుంటుందని ఆ మేడం క్లోజ్గా మాట్లాడుతుంది. రోజు పోతుంటే కదా బాగా పరిచయం అయింది. అట్లా అయ్యి ఇంకా నేను కూడా అనుకున్నా ఇంకా పోవడం రావడం నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని బంద్ చేసి ఇంకా ఇంటికాడ అయితే కంపల్సరీ ఇంకా ఆమె చెప్పింది అన్నట్లు, వీడికి రావడం కన్నా నువ్వు ఇంటికాడ బాగా చేపించుకో ఆంటీ, అలసిపోతావు కదా నువ్వు కూడా బాబుని తీసుకొని రానికే అని అన్నది అన్నట్లు. అట్లని ఇంటి దగ్గరనే చేపించుకున్నాను నేను. ఇంకా బాగా చేపిస్తా మేము. అట్లా చేపిస్తుంటే మళ్ళీ మాకు అనిపించింది, మళ్ళీ వేరే ఒక మా సార్కు ఎవరో ఒక సార్ కలిసి చెప్పిండంట. ఏం హాస్పిటల్ అది, లూసిడ్ హాస్పిటల్ అని. ఆడిపోతే బాగుంటుంది అని చెప్తే సరే అని మళ్ళీ ఆడికి కూడా పోయినాం మేము హైదరాబాద్లోనే. అక్కడ కూడా పోతే ఆ డాక్టర్ ఏం చెప్పిండంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని రావాలి అని చెప్పిండ్రు. మళ్ళీ వచ్చి ఎస్విఎస్లో ఆడ జైన్ అయినాము. ఈయనకు మత్తు అనేది ఇటువంటి వాళ్ళకి ఎక్కదంట కదా. ఈయన అంటే దాని మీద పండుకోకుండా ఇప్పుడు కొంచెం మంచిగా అయింది, కానీ అప్పుడు అసలు కొట్టడము చేయడము చాలా చేస్తుండే అన్నట్లు. ఒక్కతోని ఉండకుండా కూడా ఇట్లా పండబెడితే అసలు ఆ మిషన్లు అవన్నీ ఉంటాయి కదా, గుంజి గుంజి వేస్తుండే అన్నట్లు. ఒక మత్తు ఇచ్చి స్కానింగ్ తీపియాలని చెప్పిండ్రు. ఆ 4 రోజులు జాయిన్ అయినాము. ఇట్లా బాగా నిద్ర పోయినాక ఇట్లా పండుకొని చేయి పైన పెట్టి నేను కూడా స్కానింగ్ దాంట్లోకి పోయినా సగం ఇట్లా పోయి అంత తిప్పలు పడి స్కానింగ్ తీపించుకొని పోయినాం ఆడి కూడా. ఆ డాక్టర్ మళ్ళీ స్కానింగ్ చూసి కూడా బాగానే ఉంది, అన్నీ మంచిగానే ఉన్నాయని ఏదో ట్యాబ్లెట్ రాసిండు, టానిక్ రాసిండు, మళ్ళీ రమ్మని చెప్పిండు అంతే. ఇంకా ఆడిపోతే కూడా మాకేం మంచిగా అనిపించలేదు. కాకపోతే అన్నీ తిరుగుకుంటా కూడా ఎక్సర్సైజులు మాత్రం ఆపలేదు, ఫిజియోథెరపీ మాత్రం కంటిన్యూ చేపిస్తూనే ఉన్నాము. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ కూడా ఇంకా బోయినపల్లి పోయినాం కదా మేము. ఆడ ఏం చెప్పారంటే మీరు ఎక్సర్సైజ్ చేపించకుంటే కాళ్ళు చేతులు అనేది సన్నబడిపోతాయమ్మా అని చెప్పారు అన్నట్లు. ఆ భయంతో నేను ఇంకా ఎక్సర్సైజులు మాత్రం మర్చిపోకుండా చేపిస్తా, మాటలు కూడా ఎక్కువ మాట్లాడిపియడము ఇవన్నీ చేస్తా అన్నట్లు. ఇంకా ఆయనకి ఎక్సర్సైజులు చేపిస్తున్నాం కదా, అట్లనే ఇంకా హాస్పిటల్కి కూడా ఎవరైనా గీడిపోతే బాగా అవుతుంది అంటే కూడా మిగతా హాస్పిటల్ కూడా చాలా తిరిగినాము. ఆయుర్వేదం హాస్పిటల్కి తిరిగినాము, ఆయుర్వేదం మందులు కూడా వాడినాము. ఇంకా అవన్నీ వాడినా కూడా ఆయన అయితే ఇట్లానే ఉన్నాడు, చిన్నపిల్లగాని లాగానే ఉన్నాడు. మైండ్ కూడా అంతా చిన్నపిల్లగాని లాగా ఉన్నాడు. అయితే ఈయనకు ఒక 13, 14 సంవత్సరాలు ఉన్నాయి. స్కూల్లో చేశాడు కదా మా సారు. ఆడ మేడం వాళ్ళు ఉండి అన్నారంట, సార్ ఇట్లా ఇంట్లో కూర్చోట్టే మళ్ళీ బాబు అట్లనే ఉంటాడు, స్కూల్కి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రంట. మా సార్ వచ్చి నాకు చెప్పిండు, స్కూల్కి తీసుకుపో, ఊకే ఇంటికాడ ఉండకు అని చెప్తే సరేలే అని ఇక్కడ బ్రహ్మ స్కూల్ అని ఉంది అన్నట్లు. ఆ స్కూల్కు తీసుకెళ్దామని ఇంకా ఒక ఆటోలో తీసుకొని పోతుంటే రోజు నేను అట్లనే ఒక 6-7 నెలలు ఆ స్కూల్కు తీసుకొస్తు నేను ఆడ ఉండి ఆయనకు తినిపించుకొని మళ్ళీ మధ్యాహ్నం వరకు నేను ఆనే కూర్చుంటుంటే, ఆనే కూర్చొని మళ్ళీ ఆయనను తీసుకొస్తుంటే. ఎందుకంటే ఆయన మూత్రం వచ్చింది ఏం వచ్చింది చెప్పాడు కదా అని నేనే చూసుకోవాలి కదా. ఇంకా ఆయనను తీసుకుపోవాలి, మళ్ళీ మధ్యాహ్నం వరకు అక్కడ కూర్చొని మళ్ళీ తీసుకురావాలన్నట్లు. అట్లనే ఇంకా చేస్తుంటే ఇక ఆయన ఎక్కువ తిరగకుండే కదా, ఎక్కువ జర్నీ ఎక్కడ చేయడు కదా, రోజు అక్కడ పోయి రావడం వల్ల ఆయనకి ఇంకా పడలేదు, చాలా అలసిపోతుండే, ఇక నిద్ర పోతుండే. రోజు పొద్దున్న పోతుంటిమి, మధ్యాహ్నం వస్తుంటిమి కదా. ఇంకా ఆయనకు జర ఎక్కువ తిరగడం అలవాటు లేదు కదా, ఇంట్లోనే ఉంటుండే కదా. ముందే సరిగా తిన్నాడు ఈయన. ఇంకా అట్లా పోయి వచ్చే వరకు ఇంకా అలసిపోయి ఇంకా ఒకరోజు తింటుండే, ఒకరోజు తినకుండే, అట్లే పండుకుంటుంటే నిద్రపోతుండే. ఇంకా బాగా అలసిపోయినట్లయి ఇంకా అట్లనే ఎక్కువ తినకుండా అయిండు. పూరా ఇంకా తక్కువ అయింది. ఫస్టే కొంచెం కొంచెం తింటుండే, గంట సేపు తినబెడితే కొంచెం ఇట్లా మెత్తగా అన్నం చారు చేసి తినబెడుతుంటాను. అట్లా గంట సేపటి కొంచెం అన్నం తింటుండే అప్పటికైనా కూడా. ఇంకా అది కూడా కొంచెం ఇంకా తక్కువ చేసిండు స్కూల్కి పోయినాక.
ఇంక అట్లనే ఆయన వీక్ అయిపోయి ఒకరోజు ఫిడ్స్ లాగా వచ్చింది. ఆయన ఒక 14, 15 సంవత్సరాలు ఉన్నాడు. ఫిడ్స్ లాగా ఒక తెల్లవారుజామున 5:30, 6 గంటల లోపల మేము లేచి బయటకున్న మా పెద్ద బాబు ఉన్నాడు పక్కల. ఇంక ఆయన చేతులు కాళ్ళు ఇట్లా వేసిండంట, ఇట్లా వేసి కళ్ళు రపరప కొట్టుకున్నాడంట. వాడొచ్చి పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఇట్లా రపరప కొట్టి కళ్ళు ఇట్లా రపరప కొట్టి ఇంకా కళ్ళు మూసేసుకున్నాడు. ఏం ఇంకా చేతులు లేపడం లేదు, కాళ్ళు లేపడం లేదు. మమ్మల్ని పిలిచిండు. ఇక మేము వచ్చినాము, అందరం వచ్చినాము. ఇంకా అసలు కళ్ళు తెరుసలేడు, ఏం లేదు. ఇంకా ఆ శ్వాస కూడా కొంచెం కొంచెం ఆడుతుంది అనిపిస్తుంది మాకు. ఉన్నాడో లేడో అని కూడా మాకు డౌట్ వచ్చింది. మేమైతే అప్పుడు ఇంకా లేడనే అనుకున్నాము, మాకు అంతా అనిపించింది. సరే అని ఇంకా అప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ తీసుకుపోయినాక కూడా ఆయనకి ఇంకా మతి రాలేదు, అసలు కళ్ళు తెరవలేడు, మతి రాలేదు. అక్కడ తీసుకుపోతే ఎమర్జెన్సీ వాళ్ళకే తీసుకుపోయినరు. తీసుకుపోయి గ్లూకోజులు ఈ చేతికి పెట్టిండ్రు. పెట్టిన కొంచెం సేపటికి ఆయనకు మతి వచ్చింది అన్నట్లు. ఆడ పెట్టింది కదా, మతి వచ్చింది. మతి వచ్చి ఇంకా ఆయన ఇంజక్షన్లు ఇట్లా అవన్నీ తీసుకోడు అన్నట్లు. ఆయన కొంచెం అంటే కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు కదా, కొంచెం కొట్టడం అవన్నీ. కొంచెం మతి వచ్చినాక ఇక్కడ ఈ చేయి అన్ని పీకి పీకి వేసిండు. అందరం మా తమ్ముళ్ళు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు. మా 4, 5 మంది ఉన్నాం కానీ ఎవరిని అసలు బక్కగానే ఉన్నాడు, చిన్నగానే ఉన్నాడు కానీ అంతా అసలు తీసేసిండు. రక్తం ఇదంతా కారిపోతుంది అన్నట్లు. ఇంకా వాళ్ళ డాక్టర్లు ఉండి వద్దులేమ్మా ఈయనకు ఇవన్నీ వద్దు, మంచిగా బలానికి తిండి పెట్టుండి, ఇది ఫిడ్స్ అమ్మా, ఒక రకం ఫిడ్స్ అంటారు దీన్ని అని ఆడ కూడా ట్యాబ్లెట్లు రాసిండ్రు. వాళ్ళు చెప్పిన ఇంటికి తీసుకెళ్ళండి, బలమైన తిండి పెట్టండి అని చెప్పిండ్రు. సరే అని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక ఇంకా అందరూ ఎక్కడో అక్కడ పోయిండ్రు. మా సార్ కూడా డ్యూటీకి పోయిండు. సరే అని ఇక ఊకున్నాము. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ సేమ్ అట్లనే చేసిండు. ఇంకా సేమ్ అట్లనే చేస్తే మళ్ళీ సేమ్ ఇక పూర పడిపోయిండు, ఏం లేదు. ఇంకా పక్కన ఒక తమ్ముడు ఉండే అన్నట్లు. తమ్ముడు ఉంటే మా పాప ఊరికి మామ అని పిలిస్తే ఊరికొచ్చిండు. ఊరికొచ్చి ఆయన దగ్గర కారు ఉంది అన్నట్లు. కారు తెచ్చి ఇంటి పక్కల ఆపి నాకు చాత కాదు కదా ఎత్తుకపోనికి, ఆయననే ఇట్లా భుజం మీద వండబెట్టుకున్నాడు. పండబెట్టుకొని కారు దగ్గర తీసుకుపోయి కార్లో వండబెట్టిండు. వండబెట్టి మళ్ళీ ఏమన్నాడు అంటే, అక్క పొద్దున అయ్యింది కదా, అట్లనే అయ్యిందేమో, కొంచెం ఆగుదాం అక్క అని అన్నాడు. ఇంకా కొంచెం ఒక అర్ధగంట ఆగినాక మళ్ళీ ఎప్పటిలాగా అయ్యిండు. మళ్ళీ ఆయననే ఇంకా ఇంటికి తోలుకొచ్చి ఇట్లా ఎత్తుకొచ్చి పండబెట్టి పోయిండు. మళ్ళీ రోజు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ తీసుకురామన్నారు అన్నట్లు. అంటే ఫస్ట్ రోజు స్పెషలిస్ట్ లేకున్నాడు అండి, ఫిడ్స్కు స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఆయన లేకున్నాడు. మళ్ళీ రోజు తోలుకరండి అమ్మ అని చెప్తే మళ్ళీ రోజు మళ్ళీ పోయినాము. పోతే ఆయన ట్యాబ్లెట్ రాసిండు, ఇంకా వాడాలని చెప్పిండు. ఇంకా అవి వాడుతున్నాం, 1 సంవత్సరం అట్లా వాడినాం కానీ ఏం తగ్గలేదు, అట్లనే ఉన్నది అన్నట్లు. అట్లా చాలా వీక్ అయిపోతున్నాడు, అసలు తింటలేడు. నిద్ర పోతే పగులు నిద్ర పోయినా ఫిడ్స్ వస్తుంది, రాత్రిపూట నిద్ర పోయినా ఫిడ్స్ వస్తుంది. అసలు నిద్రనే లేదన్నట్లు ఆయనకు. నిద్ర పోతే అయిపోయి ఇట్లా చేతులు అన్ని ఇట్లా ఒడిదిరిగిపోయి ఇట్లా ముఖము అంతా ఇట్లా ఒడిదిరిగిపోయినట్లు అవుతుంది. అసలు చాలా బాధపడ్డాం అసలు ఆయనను చూస్తుంటే. అసలు అసలు ఎవరికి రావద్దు అనిపిస్తుంది. ఆ టైంలో చూస్తుంటే చాలా అసలు కళ్ళలో కూడా మేము 7 రోజు లేదని ఆయనను చూసి అసలు అంతా బాధపడ్డాము. ఇంకా ఇది కాదని మా సార్కు ఎవరో చెప్పిరంట, ఇట్లా కాచిగూడలా సాయికృష్ణ హాస్పిటల్లో మంచిగా అవుతుంది, ఆ డాక్టర్ మంచిగా చూస్తాడు అని చెప్తే సరే అని సార్ వచ్చి చెప్తే సరే అని పోయినాం మేము. ఆడికి పోయినాక చూసిండు డాక్టరు. చూసినాక ట్యాబ్లెట్ రాసిండు, రాసి వాడమని చెప్పిండు. ఆడికి పోయినాక ఫిడ్స్ అయితే మంచిగా తగ్గింది మాకు. ఫిడ్స్ ఏం లేదు అప్పటి నుంచి. అయితే కొంచెం ఇంకా మంచిగా మందులు వాడుతున్నాం కాబట్టి ఇక రోజు రోజు కొంచెం మంచిగానే తింటున్నాడు. మనిషి కూడా మంచిగానే అయ్యిండు. ఫిడ్స్ మొత్తం ఆడిపోయినామంటే ఫిడ్స్ అయితే రాలేదు. ఆ దేవుడు అనేది తోలుకపోయిండు మమ్మల్ని డాక్టర్ దగ్గరికి. మాకైతే చాలా మంచిగా అనిపించింది, ఒక దేవుడే అన్నట్లు అనిపించింది నాకైతే. అంత నరకం చూసినాం ఆయనతో ఆ ఫిడ్స్ గురించి. ఆడిపోయినాక మాత్రం అట్లా రాలేదు. ఇంకా ఆడిపోయినాక రాలేదు, ఇంకా కొంచెం మంచిగానే అవుతున్నాడు. ఇంక మంచిగా అవుతున్నాడు. మళ్ళీ ఇంకేమన్నా చూపిస్తామని కొంచెం ఆశ ఉంటుంది కదా మాకు, మళ్ళీ కొంచెం మంచిగా కావాలని. కాకపోతే ఆ మందులు అయితే ఇప్పటికీ వాడుతున్నాము. ఆ ఫిడ్స్కి మాత్రం మందులు వాడుతున్నామని ఆడిపోయేస్తుంటాము అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ మా సార్కి ఎవరో చెప్పిరంట, మళ్ళీ ఇట్లా శ్రీకృష్ణ హాస్పిటల్ ఉంది నరాల స్పెషలిస్ట్ అయినా మామ్నార్లా అని చెప్పిరంట. సరే అని మళ్ళీ చూపిస్తాం ఒకసారి, మళ్ళీ ఏం చేస్తాము, మాకు కూడా కొంచెం ఆశ కదా, కొంచెం మంచిగా అయితే బాగుంటుందని అని పోయినాం. మళ్ళీ ఇక్కడనే మామ్నార్లోనే ఉంటాం కదా, ఇక్కడనే కదా అని పోయినాము. పోతే అన్ని రిపోర్ట్లు తీసుకొని పోయినాం ఆయన దగ్గరికి. ఆయన చూసిండు, అన్ని రిపోర్ట్లు చూసి తిరగని చోట్లేదమ్మా, హైదరాబాద్ మొత్తం తిరిగిండ్రు, మామ్నార్ మొత్తం తిరిగిండ్రు, తిరుపతి డాక్టర్ దగ్గరకు చూపించినాం అన్నట్లు.
అక్కడ పోమని చెప్పిండ్రు. పోమని చెప్తే మేము పోదామని అనుకున్నాము. ఆ డాక్టరు ఎస్‌పీఎస్‌కి వస్తాడు అని మాకు సార్‌కు తెలిసిన వాళ్ళు చెప్పిరంట. ఆ తిరుపతికెళ్ళి వచ్చిన డాక్టర్‌తోని కూడా ఎస్‌పీఎస్‌కి వచ్చిండు కాబట్టి ఆడ కూడా చూపించినాము. అంటే వాళ్ళేందంటే ఇట్లా నరాలు పట్టుకున్నోళ్ళకు అట్లాంటోళ్ళకు ఆపరేషన్‌లు చేస్తారంట. ఇంక ఆయనకు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంగ ఏం చేయడానికి ఏం లేదని ఆ డాక్టర్ కూడా చెప్పిండు. ఇంగ అన్ని రిపోర్ట్‌లు తీసుకొని డాక్టర్ శ్రీకృష్ణ దగ్గరికి పోయినాం గదా! ఆయన చెప్పిండింగ, "ఇవి ఎందుకు తిరుగుతారమ్మా ఇంగ తిరగకండి. ఈ పుట్టుకతోనొచ్చింది కాబట్టి ఇది నయం అవ్వడం కష్టము. వద్దు పైసలెందుకు వేస్ట్ చేసుకుంటారు. ఇంతగానము తిరిగిండ్రు ఇవి." అసలు ఆ రిపోర్ట్‌లు చూసి ఆయనే పరేషాన్ అయ్యిండు అసలు. ఇంతగానం తిరిగిండ్రా అని. ఆయన ఇంగ లాస్ట్‌కి చెప్పిండన్నట్లు. "ఇంగ తిరగకండమ్మా. ఇట్లా వద్దు సాలిగా. మీరు చేసేది ఆయనకు బలమైన ఫుడ్ పెట్టుకోండి. మంచిగా ఎక్సర్‌సైజులు చేపించుకోండి. ఆయనను చూసుకోండి మంచిగా గానీ, ఈ డాక్టర్‌లకి ఎందుకు పెడతారు మీరు" అని చెప్పిండు లాస్ట్‌కి ఇంగ ఆయన. సరే అని ఇంగ అప్పటినుంచి మేము ఇంగ ఆయన మంచిగా ఎక్సర్‌సైజ్‌లు చేపియడము, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ఫిజియోథెరపీ చేపియడం గానీ, మంచిగా తిండి పెట్టడము, ఇవే చూసుకుంటున్నాం. ఇంగ హాస్పిటల్ మాత్రం బంద్ చేసినాము. ఇంగ ఆయనని ఎట్లా చూసుకోవాలనే ఆలోచననే ఉంది మాకు. ఇంగ మందులు అంటే ఫిట్స్‌కి మాత్రం వాడుతున్నాము. మైండ్ కోసం గూడా వాడుతున్నాము. మొన్న ఏమైందంటే, మొన్న సంక్రాంతి ముందల మళ్ళా ఏమైందో మళ్ళా మాకే అర్థం కాలేదు. కొంచెం మైండ్ ఇట్లా కళ్ళు ఇట్లా పైకి పైకి అంటున్నాడన్నట్లు. కొంచెం వీక్ లాగా అయిండు. చలికో ఎందుకో అర్థం కాలేదు మాకు. ఇంగ ఏడ చూపియాలి తొందరగా అని కార్తిక్ రెడ్డి హాస్పిటల్‌లో అని పోయినాం ఈడ మామనాలనే. పోతే ఆయన చూసిండు. చూసి "ఏం కాదమ్మా తక్కువైతది. నరానికి సూదియాలే. ఇట్లా ఒక గ్లూకోజ్ రాసా పెట్టిపియాలే" అంటే మాకు భయమైంది. ముందుకే ఈయన గ్లూకోజ్ పెట్టించుకోడు కదా! ఆ నరానికి ఇంజెక్షన్ ఇయ్యాలంటే "వద్దు సార్" అంటే "ఆ! లేదమ్మా అట్లా ఇస్తేనే తగ్గుతది. ఇయ్యాలే" అని చెప్తే సరే అని ఇంగ అడ్మిట్ అయినాం హాస్పిటల్‌ల. అడ్మిట్ అయితే గ్లూకోజ్ రాసిండు. మేము బెడ్ మీద వండబెట్టినాము. నాకైతే భయమైతుంది. ఫస్టు ఫిట్స్ వచ్చినప్పుడు పీకి పడేసిండు కదా! అట్లనే చేస్తాడేమో అని మాకు భయమైతుంది. ఈయన ఇంగా సిస్టర్ వచ్చి పండుకో అని చెప్తే మంచిగా పండుకున్నాడు. ఈ ఇంజెక్షన్ ఇస్తుంటే గూడంగా అసలు నేనిట్లా పట్టుకున్నా అంతే. ఇంజెక్షన్ ఇస్తుంటే చూస్తున్నాడు గానీ ఏమనలేడు. అది గ్లూకోజ్ పెట్టిండ్రు గదా! గ్లూకోజ్ ఎక్కుతుంటే గూడా చానా చూస్తున్నాడు. అసలు నాకు ఆ గ్లూకోజ్ పడుతుంటే ఎట్లెక్కుతుందని గూడా చూస్తున్నాడు. అసలు పీకుతలేడు. ఈ నొప్పి అయితే గూడంగా అసలు కుచ్చుతుంటే నొప్పి అయితే గూడా ఆ అన్నాడు అంతే గాని ఏడవలేడు. అసలు నాకైతే చానా మంచిగా అనిపించింది. అసలు గ్లూకోజ్ ఎక్కే వరకు కూడా కదిలియలేడు. ఫస్టు ఫిట్స్ వచ్చినప్పుడేమో తీసి తీసి పడేసిండు. మొన్న మాత్రము ఒక గ్లూకోజ్ అయిపోయినంత వరకు అసలు ఏమనలేడు. నాకైతే సంతోషం అనిపించింది. ఇంత మార్పు వచ్చిందా మా బాబుతోని అనిపించింది. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ చానొస్తుంది ఆయనకి చేయాలని. అంటే మేము మాట్లాడడం వల్ల, అన్నీ చేపియడం వల్ల ఇంత మార్పొస్తుంది అని నాకర్థమయిందన్నట్లు. గంట సేపు ఎక్కింది గ్లూకోజు. ఆ గ్లూకోజ్ అయిపోయినంత వరకు ఇట్లా కదిలియలేడు. గమ్ముగా వండుకున్నాడు. పక్కల నేను కూసున్నా అంతే. అసలు పిచ్చి పిచ్చి కాదు. నాకు అసలు ఫస్ట్ టైమ్‌లో అయితే నన్ను కొడుతుండే, అవన్నీ చేస్తుండే. అవన్నీ బందయిపోయినాయి. ఇప్పుడు చానా మార్పొచ్చింది. ఇంకా సంతోష్ గురించి చానా ఉంది చెప్పేది గూడా ఇంగా. కొంచెం చెప్తున్నా నేనంతే. ఇప్పుడైతే చానా మంచిగా అయిండు. మార్పయితే చానా వచ్చింది. ఇది చూడండి. చూస్తుంటే అసలు ఎవ్వరు నమ్మరు. ఇట్లా ఉన్నాడని గూడంగా. చేతులు, కాళ్ళు అందరు మామూలు మనుషులు ఎట్లా ఉంటారో అట్లనే ఉన్నాడు. కాకపోతే లోపల మాత్రం వణుకుతాడు కొంచెము. ఇంగ అది పుట్టుకతోనే వచ్చింది గదా! మరి ఏం ప్రాబ్లమ్ అయిందో గానీ పుట్టుకతోనే వచ్చింది కాబట్టి ఇట్లా ఉన్నాడు. కాకపోతే చిన్న పిల్లల్లాగానే ఉంటాడు. అట్లా మాట్లాడడం గూడంగా చిన్న పిల్లల్ని మాట్లాడిపించినట్లు మాట్లాడిపిస్తాము. చూడనీకి పెద్దగా ఉన్నాడు గానీ మాకైతే చిన్న పిల్లగాడే మా బాబయితే. మేము చిన్న పిల్లగాని లాగానే చూస్తాము. ఏ పని చేసినా ఆయనకు చిన్న పిల్లలకి చేసినట్లే చేస్తాం. అన్నం తినిపించినా, ఏం చేసినా గూడంగా. నాకిప్పుడు ఇది ఇంకొకటే ఉంది. ఆయనకు మంచి ఫుడ్ పెట్టాలి, మంచిగా చూసుకోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేపించుకోవాలి అని ఇదొకటే పడిపోయింది. ఇంకొకటి మిద్దె తోట కూడా స్టార్ట్ చేసిన. ఎందుకంటే కెమికల్ లేకుండా మొత్తం మన కిచెన్ వేస్ట్‌తోని పంటలు పండించుకోవాలి. ఆకుకూరలు పండించుకోవాలి, కూరగాయలు పండించుకోవాలని ఒకటి నేనైతే అనుకున్నా. ఎందుకంటే సంతోష్ కూడా మంచిగానే ఉన్నాడు గదా! ఇప్పుడు నాకు ఎక్కువ పని కూడా పెడతలేడు. నాకు గూడా ఏమన్నా చేసుకోవాలనిపిస్తుంది గదా! మిద్దె తోట గూడా స్టార్ట్ చేసిన. ఆకుకూరలు అవన్నీ మేమే పండించుకొని మేమే తింటున్నాము. అందుకు కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసినా గదా! సంతోష్ ఆయన వీడియోలు ఆయన చూసుకొని కూడా చాలా మార్పు వస్తుంది ఆయనకైతే. నాకనిపిస్తుంది ఎక్కువ చూసినా సరే, చూడకున్నా సరే ఆయనకైనా మార్పొస్తుంది గదా! అని చానా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా మేము గూడా మంచి ఫుడ్ తింటున్నాం గదా! మేము గూడా నేను గూడా నా హెల్త్ గూడా కాపాడుకోవాలి గదా! నేను మంచిగుంటే గూడా ఆయన మంచిగా చూసుకుంటా గదా!
సంతోష్ అయితే మంచిగా ఉన్నాడు, మార్పు అయితే మంచిగా వస్తుంది. చూడండి సంతోష్ హాయ్ చెప్పినా మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ చెప్పినాక తర్వాత బాయ్ చెప్పి ఇంకా బాయ్.